హలో క్యూటీస్, లాస్ట్ వీడియోలో ఈ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తానని చెప్పాను కదా. సో వచ్చేసేయండి. సో ఇవి గ్రీన్ రా బనానా అనమాట. అవి నేను ఒక బౌల్లో పెట్టి స్టీమ్ చేసుకుంటున్నాను ఒక 10 minutes దాకా. దెన్ పక్కన ఒక ప్లేట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు అండ్ బియ్యం పిండి వేసుకొని ఒక 2 glasses వేసుకుంటున్నాను బియ్యం పిండి. దాంట్లో సోయా సాస్ వేసి మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట. దాంట్లో లెమన్ జ్యూస్ ఇంకా వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉడికిన రా బనానాకి తొక్కు తీసేసి ఇలా కట్ చేసుకునే వాటికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని ఫిష్ లుక్ రావడానికి. అండ్ ఇందాక చేసుకున్న మిశ్రమంలో అవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని దాన్ని రవ్వలో ముంచినట్టు చేసి మంచిగా ప్యాన్లో లైట్గా ఆయిల్ స్ప్రే చేసుకొని ఈ ఫిష్ ఫ్రై వేసి కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవటమే. అంతే, చాలా సింపుల్ అయిన వెజ్ ఫిష్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్.